నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మున్సిపల్ కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ BLTU ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ SC, ST, BC మత మైనారిటీలకు చెందిన అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ తమ ఆరోగ్యాలు బాగోలేకపోయినా తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి నగర వీధులను డ్రైనేజీలను శుభ్రం చేసే శానిటేషన్ కార్మికులు, జవాన్లు, డ్రైవర్లు, మరోవైపు ఉదయం 5 గంటలకు నగర ప్రజలకు మంచినీళ్లు సకాలంలో అందించే వాటర్ సప్లై కార్మికులు, వీధులను కాంతివంతంగా ఉంచే స్ట్రీట్ లైట్స్ కార్మికులు, ఉదయం ప్రజలు తమ ఆరోగ్యం కోసం వాకింగ్ చేసేందుకు పార్కులను పచ్చగా ఉంచే గార్డెన్స్ కార్మికులు ఈ విధంగా మున్సిపల్ కార్పొరేషన్ లో వివిధ రకాలుగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. మరి మెకానిక్ ని ఒకవేళ వీళ్ళకి నియమించడం చేత కాకపోతే ఎవరినన్నా మరి టెండర్ వేసి అన్న వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడే మన కార్మికులు అన్ని కూడా వర్క్ చేసుకుంటారు. ఇది రెండవది, బండ్లు పాత బండ్లు అయిపోయినాయి, దాదాపు ఆ బండ్లన్నీ పనికిరావు. ఆ పాత బండ్లనే మళ్ళీ నడుపుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళకి టెక్నికల్ మరి వింగ్ కూడా చెప్పింది బండ్లు నడపొద్దని. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఇవన్నిటి మీద కూడా డ్రైవర్లందరూ ఖచ్చితంగా నిలబడి కొట్లాడాలి. అదేవిధంగా జవాన్లు, ఇవాళ జవాన్లకు సంబంధించిన సమస్యలు కూడా కనీస వేతనము 19,500 ఇవ్వాలని చెప్పేసి అన్ని మున్సిపాలిటీలలో ఉంది. ఇవాళ మనం కామారెడ్డిలో చూస్తే ఇంకా మనం 19,500 కానీ ఉన్నాం. కామారెడ్డిలో 20,500 ఇస్తూ ఉన్నారు. చిన్న మున్సిపాలిటీ, ఇది కార్పొరేషన్. తర్వాత ఇవాళ ఇంజనీరింగ్ సెక్షన్లో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళని నియమించారు. వాళ్ళకి ఏమంటారు, మున్సిపాలిటీ మన లేబర్ కోర్టులో కేసు వేసినాం, సంవత్సరం నుంచి కొట్లాడుతున్నాం. వాళ్ళని ఏమంటారు, మేము లేబర్గా తీసుకున్నాం. మరి లేబర్గా తీసుకుంటే డ్రైవర్ పని ఎందుకు చేపిస్తామంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. అట్లాగే మరి వాటర్ సప్లై కార్మికులకు కూడా వీళ్ళందరూ కూడా టెక్నిక్ ఫీల్డ్ వీళ్ళంతా కూడా. ఎందుకంటే మనం ఉదాహరణకి మనం ఒక పని చేయించుకోవాలంటే, వర్కర్ కావాలంటే, బిల్డింగ్ కట్టే కార్మికుడికి, తర్వాత ఎలివేషన్ చేసే కార్మికుడికి, మేస్త్రికి, మరి ప్లంబర్కు, వీళ్ళందరికీ 3 రకాలు ఉంటాయి. ప్లంబర్కి ఎక్కువ మనము ఫీ చేస్తారు మనకి. కాబట్టి వాటర్ సప్లైలో పనిచేసే వాళ్ళందరూ కూడా ప్లంబింగ్ వచ్చిన వాళ్ళు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 10 ఏళ్ళు అందులో ఫిట్టర్గా, అందులో టెక్నీషియన్స్గా ఉన్నారు. అట్లాగే స్ట్రీట్ లైట్స్ వర్కర్కి కూడా 19,500 ఉంది. వాళ్ళకు కూడా కటింగ్ పేర్ ఉండదు, వాళ్ళకు కూడా చేతులకు గ్లౌజులు ఉండవు, వాళ్ళకి షూ ఉండదు. ఇప్పుడు వాటర్ సప్లైలో పనిచేసే వాళ్ళు ఫిల్టర్ బెడ్లో పనిచేస్తారు. ఫిల్టర్ బెడ్లో పనిచేస్తే మనం బయట పని ఏదైనా చేయవచ్చు. నేను నిన్న పోయిన ఫిల్టర్ బెడ్లు సందర్శించి అలా పోతే మనకి ఏం అర్థం కాదు. ఇన్ని లక్షల మందికి నీళ్ళు తాగిపిస్తున్నారు వాళ్ళు. అందులో గవర్నమెంట్ కూడా 43 మంది 34 మంది ఫిల్టర్ బెడ్స్ ఆపరేటర్స్ అని పెట్టిండ్రు. అంటే ఆపరేటర్ కూడా జీతం ఎక్కువ ఇవ్వాలి కదా. అంటే ఇవంతా మున్సిపాలిటీలు అందరినీ లేబర్గా నెట్టేసారు. కాబట్టి ఇంకోటి మీ అందరి గుర్తుపెట్టి, మనం 19,500 అని డ్రైవర్లు అనుకుంటున్నారు కదా, అది గొప్ప ఉద్యోగం, అది గొప్ప కాదు. వీళ్ళు ఇచ్చేది మున్సిపాలిటీలో ఆదాయాన్ని బట్టి 100 రూపాయల ఆదాయం వస్తే 40 రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చని మనకి మున్సిపల్ యాక్ట్ చెప్తా ఉంది, చట్టం చెప్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ఏం చేస్తారంటే కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. వీళ్ళు కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తుంటారు బిల్లులు, ఎందుకంటే వీళ్ళకి పర్సంటేజ్లు వస్తాయి. కాబట్టి ఇంతకంటే ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతుంటే మీరు అందరూ తెలుసుకోవాలి. మీరు మొత్తం మున్సిపల్ కార్మికులే కాదు, మీరు ఈ నిజామాబాద్ నగర ప్రజలు. మీరు కూడా ఇల్లు ట్యాక్స్ కడుతున్నారు, మీరు కూడా నగర ట్యాక్స్ కడుతున్నారు, మీరు కూడా రోడ్డు ట్యాక్స్ కడుతున్నారు, మీరు కూడా కరెంటు వీధి లైట్ల ట్యాక్స్ కడుతున్నారు. ఆ ట్యాక్స్ కడుతూ ప్రజలందరితో ట్యాక్స్ కడుతూ మీరు మున్సిపాలిటీకి సేవ చేస్తున్నందుకు మీకు జీతాలు ఇస్తున్నారు. కాబట్టి మన డబ్బులు రూపాయి జమ చేసిన డబ్బులన్నీ దొంగల పాలవుతున్నాయి. కాబట్టి ఆ డబ్బులన్నింటినీ కూడా సద్వినియోగం చేయాలి. ఇంకొకటి, తెలంగాణ గవర్నమెంట్ ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది, జీవో నెంబరు 52. ఈ జీవోలో ఏం చెప్పిందంటే కార్మికులందరినీ గ్రూపులుగా చేసి 11 నుంచి 20 లోపు గ్రూపులుగా చేసి వాళ్ళందరికీ మరి PF PSIతోని గ్రూపులుగా చేస్తే 40 లక్షల రూపాయలు మిగులుతాయి నిజామాబాద్కు. కానీ ఇక్కడ అధికారులు ఏం చేసి, మనం ధర్నా చేసాం పోయిన మార్చి నెలలో వేయొద్దు అని. 4-5 రోజులు ధర్నా చేసిన అధికారులు కాంట్రాక్టర్కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మీరు అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు మనం ఏమంటున్నాం, కార్మికులకు జీతం పెంచడం ధర్నా చేయలేం. మనం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి నెలకి 4 లక్షల రూపాయలు పొదుపు చేయండి. ఈ 40 లక్షల రూపాయలు సంవత్సరానికి మిగిలితే ఒక వార్డుకు 40 లక్షల రూపాయలు ఖర్చు పెడితే అక్కడ వీధి లైట్లు కానీ, పార్కులు కానీ, మంచినీళ్ళ సమస్య కానీ పరిష్కారం చేస్తే కనీసం 40 డివిజన్ల సమస్యలు పరిష్కారం అవుతాయి. మనమేమో కార్మికులుగా ఈ మాట డిమాండ్ చేస్తే ఈ దుర్మార్గులైనటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిర్రు కాంట్రాక్టర్లకు? వీళ్ళకి ఏం లాభం లేకుండా కాంట్రాక్టర్కి ఇవ్వరు. ఇందులో ఉన్న ఎవరో దొంగలు ఆ డబ్బులలో వీళ్ళకి నెలకి ఏదో అందుతుంది కాబట్టి కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. అదేవిధంగా ఇవాళ 30 మందికి జీతాలు వేయలేరు. వీళ్ళు 330 మందికి 30 మందికి జీతాలు వేయలేదు. ఒకరోజు జీతం వేయలే. ఎంత అవుతుంది? దాదాపు 300 మంది 330 మందికి ఒకరోజు జీతం. అదేవిధంగా ప్రతి నెల మనోళ్ళు చెప్తా ఉన్నారు, కాంట్రాక్టరు ఒక రోజు జీతం తక్కువ వేస్తున్నాడట. ప్రతి నెల ఒక రోజు చూపండి లక్షల రూపాయలు, అట్లా ఒక 3-4 లక్షలు మిగులుతున్నాయి వాడికి కాంట్రాక్టర్కు. వాడికి ఈఎస్ఐ చక్కగా కడతాడు. ఇప్పుడు పిఎఫ్ అంతా హైదరాబాద్లో కడతాడు. మన కార్మికులు కొంతమంది హైదరాబాద్ కాంట్రాక్టర్కి ఇచ్చినందుకు 1 కోటి రూపాయలు రావాలి. మన కార్మికులు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు చనిపోయారు కాబట్టి వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. హైదరాబాద్ కాంట్రాక్టర్ దగ్గర ఉన్నాయి కాబట్టి కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. అతను చాలా మంచోడు కాబట్టి ఇప్పుడున్న కాంట్రాక్టర్ కంటే అతను మన కాంట్రాక్టర్ రాకపోయినా అవన్నీ కూడా కరెక్షన్ చేసి ఆయన కొంత పని చేసి పెడతా ఉన్నాడు. ఇప్పుడున్న కాంట్రాక్టర్ గారు అయితే మీరు కాంట్రాక్ట్ పోతే మనం ఏం పని చేయడు, అప్పుడు మున్సిపాలిటీ చేయాలి ఆ బాధ్యత. కాబట్టి ఇట్లా అనేక సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. ఇక మనం మిగతా విషయాలు చూసినప్పుడు ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఇవాళ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఒక సంవత్సరం క్రితం. ఆ తీర్పు ఏంటంటే మున్సిపల్ కార్మికులకి కనీస వేతనము 26,000 ఇవ్వాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఈ మున్సిపల్ కార్మికులు విధి నిర్వహణలో మృతి చెందితే 30 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ దేశంలో కలెక్టర్ కంటే, ముఖ్యమంత్రి కంటే, గవర్నర్ కంటే, ప్రధానమంత్రి కంటే, రాష్ట్రపతి కంటే, అందరికంటే ఎవరు సుప్రీం ఈ దేశానికంటే సుప్రీంకోర్టు. మరి సుప్రీంకోర్టు చెప్పింది వీళ్ళు వినకపోతే, వీళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిండు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రధానమంత్రి అయిండు నరేంద్ర మోడీ గారు. మరి వీళ్ళు ఎందుకు సుప్రీంకోర్టుని ధిక్కరించి చేస్తున్నారు? ఇవాళ మీరు మున్సిపల్ కార్మికులు కమిషనర్ గారు లేకపోతే డిప్యూటీ కమిషనర్ గారు, ఎంహెచ్ఓ గారు చెప్పింది వినకపోతే ఏమంటాడు? కనీసం మీ ఎస్ఐ గారు చెప్పింది వినకపోతే ఏమంటాడు? ఇవాళ నీ డ్యూటీలోకి తీసుకొని పక్కకు నిలబడి అంటున్నాడు. ఎందుకంటున్నారు అంటే మున్సిపల్ కార్మికులు, ఇప్పుడు మున్సిపల్ కార్మికుడైనా జిల్లా కలెక్టర్తో సమానమే, మున్సిపల్ కార్మికుడైనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమానమే. వాళ్ళకేం కొమ్ములు ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చదువుకున్నారు కాబట్టి, ఐఏఎస్ చదువుకున్నారు కాబట్టి, వాళ్ళు పెద్ద ఉద్యోగం ఎక్కువ చదువుకున్నందుకు వాళ్ళకి ఏమి ఇచ్చినారు? కారు ఫ్రీ, మంచిగా కారు. మీ గమ్మత్ చూస్తే వాళ్ళది అసలు ఎంత మన సొమ్ము దోచుక తింటున్నారంటే, అధికారి రాగానే నిజామాబాద్కు కలెక్టర్ వచ్చిండు అనుకోండి, వెంబటే ఇన్నోవా కారు వస్తుంది, కొత్త కారు వస్తుంది. పోయిన కలెక్టర్ వాడిన కారు ఎటు పోతుంది? వెంబటే కొత్త కారు. ఈ కార్లు ఎటు పోతుందో తెలియదు మనకి. కమిషనర్ మారిండు అనుకోండి, ఎంబటే కొత్త కారు వస్తుంది. అరే నీ అమ్మ ముఖ్యమంత్రి మారిండు అనుకో, ఎంబటే కొత్త కారులో 50 కార్లు నిలబడతాయి. ఈ ఎవడి సొమ్ము, ఎవడబ్బ సొమ్ము? మనమేమో పని చేసి మీ రక్తాన్ని చెమటగా మార్చి, చెమట భూమి మీద గారి ప్రజలకు సేవ చేసే వాడికి మాత్రం 100 రూపాయలు పెంచమంటే ఈ ప్రభుత్వాలు, అది ఏ పార్టీ ప్రభుత్వం అయినా వీళ్ళు పెంచడానికి వాళ్ళ ఇంటి సొమ్ము పోయినట్టు బాధపడుతున్నారు. ఇవాళ మీరు చూసే పక్క రాష్ట్రంలో 21,000 జీతం ఇస్తుంది. మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు, చాలా మంచి పనులు చేస్తున్నారు. వీళ్ళు బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడుతున్నారు. మనందరం సపోర్ట్ చేయాలి ఆ విషయంలో. ఇవాళ బీసీలో అన్యాయం, ఈ దేశంలో అత్యంత అన్యాయం జరుగుతుందంటే బీసీలకి అంతో ఇంతో. ఇప్పుడు ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి కొంత రిజర్వేషన్ ఉన్నా, ఆ రిజర్వేషన్ పొందిన వాళ్ళు కొద్దిమంది మనోళ్ళు ముందుకు వచ్చినా, మిగతా రోజు ఎస్సీల మీద దాడులు జరుగుతాయి, వాళ్ళ మహిళల మీద దాడులు జరుగుతాయి, ఎస్టీల మీద దాడులు జరుగుతాయి.
మరి బీసీలకు సంబంధించి ఏంటంటే ఎట్లాంటి రిజర్వేషన్ లేదు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మంచి జనగణన చేసింది. అంటే మన కులం ఏ కులం ఎంతో సర్వే చేసిండ్రు, మనకి 32%. మీరు ఇంకొక గుర్తుపెట్టుకోరు, వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంటే మనం అందరం ఇలా బీసీలుగా ఉన్నాము, ఎస్సీలుగా ఉన్నాము, ఎస్టీలుగా ఉన్నాం కాబట్టి ఇది కూడా మన సమస్యే. రేపు పొద్దున మన కుటుంబాల్లో, మన కులపోళ్ళు, మన అన్నదమ్ములు, మన బంధువులు, సర్పంచులు, ఎంపీటీసీలు, రేపు మున్సిపాలిటీలో కార్పొరేషన్లో కూడా మనలు కార్పొరేటర్లుగా ఇది వస్తారు. రేపు 60 మందిలో 25 మంది బీసీలే వస్తారు రేపు కార్పొరేటర్లు రిజర్వేషన్ కోట కింద. ఇంకోటి ఏంటంటే ఇలా మన జనాభా ప్రకారంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, సపోర్ట్ చేయమని చెప్తే ఇలా ముస్లింలు ఉన్నారు. ముస్లింలకి మనకి ఏం సంబంధం లేదు. మన జనాభా అది ముస్లింలకు ఇది 4% ఉన్నారు. బీజేపీ పరిపాలించే యూపీలో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, గుజరాత్లో ఉన్నారు. వాళ్ళు పాలించే ప్రతి దగ్గర 40% ఎంత రిజర్వేషన్లు ఉన్నారు. వాళ్ళు 4% ఎంత ఉన్నారు. కానీ మనకు బీసీల రిజర్వేషన్ల గురించే మాట్లాడాలా. మరి బీసీల రిజర్వేషన్లకే సపోర్ట్ చేయాలా, చేయట్లేదు. అంటే ఇవాళ మనకు సంబంధించిన నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఎస్సీ అధికారి వచ్చిండు అనుకోండి, మీరు కలెక్టర్ వరప్రసాద్ ఉండే మనకి ఎస్సీ వరప్రసాద్ ఉన్నప్పుడే మనకు ఆయన ఒక దళితుడు కాబట్టి ఆ రోజు మనకి ధర్నా చేస్తే ఆయన పిలిపించి ఒక 2 కార్మికులు తీసేసి సమ్మె చేశాం. ఏం జరిగిందని తెలుసుకుంటే మీకు ఆ రోజు కాకి బట్టలు, మీకు కాకి యూనిఫామ్ ఇచ్చింది ఆ కలెక్టరే. ఎందుకంటే ఆ మన జాతుల నుంచి వచ్చిన వాడికే మన బాధ తెలుస్తుంది. జిల్లా కలెక్టర్ అయినా, కార్పొరేషన్ అధికారి అయినా, ఇప్పుడు మన కులాల్లోకి వెళ్ళి బాగా బలిసిన సంపాదనకి వెళ్ళి వచ్చిన వాడికి కూడా మన బాధలు తెలివై. కాబట్టి అందుకే ఏంటంటే మనకి అన్ని రకాల సమస్యలు ఉండాలా. ఈ సమస్యలన్నిటితో మనం ఇబ్బంది పడుతున్నాం. నేను ఏమంటున్నాంటే ఈరోజు ధర్నాకు వచ్చిన వాళ్ళు మీరందరూ కూడా మీ సర్కిళ్ళల్లో, ఇప్పుడు నేను రావాలంటే అందరి దగ్గరికి రాలేను కాబట్టి మీరు మీ సర్కిళ్ళల్లో ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి మీరు ఎందుకు రాలేదు, హాజరు దగ్గర జవాన్లు అందరూ ఉన్నారు. మన జవాన్లు అందరూ కూడా హాజరు దగ్గర చేతులు లేపమంటే రాని వాళ్ళు వచ్చిన వాళ్ళతో మాట్లాడి, వాటర్ సప్లై వచ్చిన నాయకులందరూ మాట్లాడుకొని, డ్రైవర్లు కూడా మాట్లాడుకొని ఎందుకు రాలేదు, రాకపోవడానికి కారణాలు ఏంటి, ఒకవేళ మనం రావాలంటే ఏం చేద్దాం. నేను కూడా ఆ గ్రూప్లో పెట్టిన మరి